కొన్ని రోజులు పోతే ఐపీఎల్ ఉంది, ఇంకొన్ని రోజులు పోతే సినిమాలు ఉన్నాయి. సో ఇలా ప్రతిసారి మనకు నచ్చిన సినిమాలని షికారులని ఇలాగే చేసుకుంటూ పోతే కెరియర్ని ఎవరు చూస్తారు? మీ కెరియర్ ఏంటో మీకే తెలియాలి. మీరు డైలీ ఇంటర్నెట్ వాడతారు. సో ఇంటర్నెట్లో మీరు ఎక్కువగా ఏది కన్జ్యూమ్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సాంగ్స్ వింటున్నారు, ఓకే, మూవీస్ చూస్తున్నారు, ఓకే, బట్ మీ కెరియర్ కోసం మీరు ఎంతగా ఈ ఏఐని కానీ లేకపోతే వీటిని వాడుతున్నారు? గైస్ నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు ఏది మనకి ఇన్కమ్ సోర్స్ లేదు, కానీ ఇప్పుడు చాలా ఇన్కమ్ సోర్స్ ఉన్నాయి, సైడ్ హస్టల్స్ ఉన్నాయి. సో మీ దగ్గర చిన్న టాలెంట్ ఉన్నా సరే దాన్ని ఆన్లైన్లో పెట్టి డబ్బు సంపాదించవచ్చు. కొంతమంది డ్యాన్స్ బాగొచ్చు, కొంతమంది సింగింగ్ బాగొచ్చు, ఇంకొంతమంది ఎడిటింగ్ బాగా చేస్తారు, ఇంకొంతమంది ట్రేడింగ్ వచ్చు, ఇంకొంతమందికి అదొచ్చు ఇదొచ్చు. సో ఇలా రకరకాలుగా మీ యొక్క వర్క్ని కూడా మీరు ఆన్లైన్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర ఏమైనా స్కిల్స్ ఉంటే ఫ్రీలాన్సింగ్ చేయండి. ఫ్రీలాన్సింగ్ అంటే ఏం లేదు, జస్ట్ మీ దగ్గర ఉన్న స్కిల్ని వాడి డబ్బు సంపాదించడానికి దానికి సంబంధించిన ఒక వెబ్సైట్ ఫైవర్. సో ట్రేడింగ్ వచ్చా? సో ఇండియా అయితే ఏంజల్ బ్రోకింగ్ ఎక్కించుకోండి. సో ట్రేడింగ్ అయితే స్టార్ట్ చేయండి, నచ్చిన స్టాక్స్ కొనండి, అమ్మండి, బట్ అది రిస్క్. సో క్రిప్టో వచ్చా? సో క్రిప్టోలో ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఉంటుంది. అది కావాలంటే మన ఛానల్లో అంటే లైక్ మన ఇన్స్టాగ్రామ్లో లింక్ అయితే ఉంది. సో మన టెలిగ్రామ్ ఛానల్ని మీరు ఫాలో అయితే డెఫినెట్లీ క్రిప్టోకి సంబంధించిన మేజర్ అప్డేట్స్ అయితే మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఏంటి? ఎడిటింగ్ వచ్చా? సో ఎడిటింగ్ వచ్చంటే మీరు ఆల్రెడీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా సరే కంటెంట్ క్రియేషన్ చేస్తుంటే వాళ్ళకి మీరు వీడియోస్ ఎడిట్ చేసి కూడా డబ్బు సంపాదించు. సో మనీ ఎర్నింగ్ ఈజ్ ద ఓన్లీ వే టు గెట్ ద ఫ్రీడమ్. ఎందుకంటే ఈ డిజిటల్ వరల్డ్లో చాలా ప్రతీది ఇన్ఫ్లేషన్ అని, వార్ అని, అదని ఇదని చెప్పేసి పెరిగిపోతున్నాయి. సో ప్రతీది హైలీ కాస్ట్లీ ఉంటుంది. సో మీ దగ్గర మనీ ఉంటేనే అట్ ది ఎండ్ వరకు మీరు గేమ్ ఆడగలుగుతారు. సో దయచేసి మీ కెరియర్ మీద మీరు ఒక్కసారైనా సరే ఫోకస్ చేసుకోండి. దిస్ ఈజ్ ద వీడియో దట్ ఐఎమ్ షోయింగ్ యూ టు బ్రింగ్ అవేర్నెస్ అబౌట్ ద లైఫ్ ఇంపార్టెన్స్ అండ్ ది సిగ్నిఫికెన్స్ ఇన్ మేకింగ్ యువర్ లైఫ్ వెరీ బెటర్. సో మనకు ఏదైతే ఉందో లైఫ్, అది జస్ట్ మనము డైలీ ఇంటర్నెట్ వాడేసి దాన్ని వృధా చేయకోకుండా లెట్స్ లర్న్ సంథింగ్ న్యూ అనిపిస్తే ఈ ఇంటర్నెట్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి. సో వాటిని మీరు ఎలా చేసుకోవాలనేది మీకే ఐడియా వదిలేస్తున్నాను.